ముందుగా పురుషోత్తమ రెడ్డి గారు మీరు మాట్లాడిన సీఎంపై జరిగిన హత్యాయత్నం దాడిని తగ్గించి చూపించాలని గులకరాయని దుర్మార్గంగా ప్రచారం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి. మరోవైపు దీంట్లో కుట్రకోణం ఉందని పోలీసులు చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో చెప్పారు. ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఓవరాల్గా ఈ కేసు పరిణామ క్రమం మీద మీ అభిప్రాయం చెప్పండి. కొమ్మినేని గారు, డిబేట్లో పాల్గొంటున్నటువంటి అందరికీ నమస్కారం. బేసిక్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడికి సంబంధించి ఈరోజు ప్రధాన ప్రతిపక్షం కానీ లేదా కొన్ని మీడియా సమస్యలు కానీ అభూత కల్పనలు, అసహజమైనటువంటి అంశాలను ప్రస్తావిస్తున్నాయి. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు నాటకం ఆడుతున్నాడు అనే వరకు దాన్ని తీసుకొచ్చారు. రెండోది తగిలిన రాయి చాలా చిన్నది, దానివల్ల ఏమవుతుంది అనేది రెండు అంశాలు చర్చకి పెడుతున్నారు. అసలు నాటకం ఆడుతూ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారా ప్రతిపక్ష పార్టీనా అనేది వాళ్ళు చేసిన ప్రకటనలు బట్టి అర్థమవుతుంది. కొమ్మినేని గారు ఐదు రోజుల క్రితం రాత్రి 11:37 చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్లో స్పందించాడు. ఐ స్ట్రాంగ్లీ కండెమ్డెడ్, నేను స్ట్రాంగ్ గా ఖండిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన దాడిని. రెండో మాట, ఎలక్షన్ కమిషన్ కి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇన్పార్షియల్ విచారణ జరగాలి, బాధ్యులందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది 11:37 చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్లో అధికారికంగా స్పందించి ఇప్పుడు కూడా అది ఉంది. సరిగ్గా కొమ్మినేని గారు మూడు నిమిషాలు తక్కువ 1 గంట వ్యవధిలో 12:33 లోకేష్ గారు ట్విట్టర్లో ఏం స్పందిస్తారు? మరో నాటకం ప్రారంభమైంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త నాటకాన్ని ఎంచుకోండి, గతంలో విశాఖపట్నం అయింది, ఇప్పుడు ఇదేం మాట్లాడతారు. అంటే 1 గంట వ్యవధిలోనే అధ్యక్షుడేమో అలా మాట్లాడతాడు, ప్రధాన కార్యదర్శి ఉంటారు. ఇప్పుడు ఎవరిది నాటకం అందాము? అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడతారు? 2.0 అంటాడు విశాఖపట్నానికి. భారత ప్రధానమంత్రి గారు ఎట్లా స్పందించారు? ఖండం చేస్తూనే జగన్మోహన్ రెడ్డి గారు తొందరగా కోరుకోవాలని భగవంతుని ప్రార్థించాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు? ఆయనకు కొట్టుకున్నాడు అంటాడు. నా పాయింట్ ఏంటంటే, ఇన్ని గందరగోళాలు, ఇన్ని భిన్నమైన వార్తలు ఒకే కూటమిలో ఉండవు. ఒక ఘటన, ముఖ్యమంత్రి పైన జరిగిన దాడి ఘటన పైనే మీ ముగ్గురు కలిసి ఒక అభిప్రాయం లేదే, ఒక పార్టీలోనే ముగ్గురు 3 రకాల అభిప్రాయాలు ఎల్లబుచ్చారే, మీరు ఆల్టర్నేటివ్ ఈ రాష్ట్రానికి ఎట్లా అవుతారు? మేము వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకొస్తాం అంటున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో మీరు. కేంద్రంలో అధికారంలో ప్రధానమంత్రి గారే మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు గెలిస్తే. ఆయన చాలా స్పష్టంగా ఖండించడంతో పాటు దేవుణ్ణి ప్రార్థించాడు. మిగతా వాళ్ళు అంత ప్రయత్నించాలి. ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తాడు, మీకు సహకరించిన పవన్ కళ్యాణ్ గారు నాటకం అంటాడు, మీరేమో ఖండిస్తారు, ఎన్నికల కమిషన్ చేయమంటారు, మీ కొడుకేమో ఇది నాటకం అంటాడు. అసలు నాటకం ఆడుతున్నది ఎవరు? మీరు కదా నాటకం ఆడుతుంది. ఖండించే విషయంలో ఇంత ధోరణి. కొమ్మినేని గారు పదే ఈరోజు చర్చల్లో కూడా మీరు ప్రస్తావించారు వార్తల్లో, సిఎస్ గారిని, డీజీ గారిని ట్రాన్స్ఫర్ చేస్తారు ఎందుకు ఏంటని. ఈ రోజు చంద్రబాబు గారు ఏం కోరుకుంటున్నారో అలాంటి విచారణే జరుగుతా ఉంది. చంద్రబాబు గారు ఏం కోరుకున్నారు? ఇన్పార్షియల్ విచారణ జరగాలి, ఎలక్షన్ కమిషన్ రెఫర్ చేశాడు ఆయన. ఈ రోజు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ గారు చాలా స్పష్టంగా ప్రకటన చేసిన 2 అంశాలు. ఒకటి, ఇది విచారణ జరుగుతా ఉంది, మా అండర్లో జరుగుతుంది. ఇంకో మాట అన్నాడు, పోలీస్ అబ్జర్వర్, డీజీపీ ఆధ్వర్యంలో కాదు, ఆంధ్రప్రదేశ్ కి పోలీస్ అబ్జర్వర్ ఎవరైతే అలర్ట్ చేశారో ఆయన సారథ్యంలో జరుగుతుంది. ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులు మాకు వివరణ ఇస్తున్నారు, నివేదికలు ఇస్తున్నారు, మేమంతా చూస్తున్నాము అన్నాడు. అంటే ఇప్పుడు పోలీసులు ఇచ్చిన నివేదిక పట్ల అసంతృప్తి ముఖేష్ గారికి ఉంటే ఆటోమేటిక్ గా అధికారులు సస్పెండ్ చేస్తాడు కదా, అధికారి పైన చర్యలు తీసుకుంటాడు కదా. ఆయన సంతృప్తి పడడం, చూద్దాం అనే ఆలోచన ఉన్నట్టే ఉంటాయి. కానీ ఇంకోటి గమనంలో పెట్టుకోవాలి, ముఖేష్ కుమార్ గారైనా ఎవరైనా ఒక కీలకమైన ఇష్యూ వచ్చినప్పుడు వెంటనే ఇట్లాంటి పరిస్థితి ఉందని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రెఫర్ చేయడం అనేది సహజము. అందులో భాగంగా పంపించారు. చెప్పేటప్పుడు ఈయన కూడా చెప్తాడు కదా, నేను రోజువారీ సమీక్ష చేస్తున్నాను, నివేదికలు వస్తున్నాయి, ఇది పురోగతి అని చెప్తూనే వీళ్ళ అభ్యంతరాలు కూడా చెప్తారు. నా పాయింట్ ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఈ రోజు విచారణ చేస్తాను మీ డిమాండ్ మేరకే, చంద్రబాబు గారి డిమాండ్ మేరకే. ఇప్పుడు చంద్రబాబు గారికి ఆ విచారణ పట్ల అభ్యంతరం ఉంటే, ఆ విచారణ తీరు పట్ల నమ్మకం లేకపోతే మీరు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కోరాలి. ఈ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ విచారణ బాగలేదు, ఏడే విచారణ కావాలని కోరాలి. ఏమిదని చెప్పరు. కానీ ప్రజల్లోకి వెళ్ళిపోయి గులకరాయి కొంత తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎవరు తక్కువ అవుతారు? అయితే పురుషోత్తమ రెడ్డి గారు, మనం ఇంకో 2-3 అంశాలు కూడా మాట్లాడాల్సి ఉంటుంది. అందుకని దీని మీద ఒక పాయింట్ సమాధానం చెప్పండి. అసలు అతనికి బోండమ్మ 4 రకాలుగా మాటలు మార్చాడు. ముందేమో వాళ్ళే కొట్టుకున్నారన్నాడు, తర్వాత ఏదో గీసుకుని ఉంటుంది అన్నాడు, తర్వాత ఏమో జరగకూడదు జరిగింది పొరపాటే అన్నాడు, ఇంకోసారి ఏమో అన్నా క్యాంటీన్ అన్నాడు, ఇంకోసారి ఏమో 250 రూపాయలు కూలీ కోసం చేశారని అన్నాడు. నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ముందు మైనర్ అని వాదించారు, ఆ తర్వాత ఏమో వీళ్ళు 250 రూపాయలు కూలీ తెచ్చుకునే వ్యక్తి
అంత పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకున్నారంటే వీళ్ళ వెనకాల ఎవరున్నట్లు అర్థమవుతోంది, తెలుగుదేశం వాళ్ళు ఉన్నట్లు స్పష్టంగా తెలియట్లేదా? సో ఎందుకు వాళ్ళకి అంత ఆసక్తి ఎందుకు? ముఖ్యమంత్రి గారి మీద ఎవరో ఒక అతను రాయి విసిరాడు, అతను ఏ ఇంటెన్షన్తో అనేది పక్కన పెట్టి వీళ్ళెందుకు కంగారు పడుతున్నారు, వీళ్ళెందుకు అట్లా ఓ అడావుడి పడిపోతున్నారు? నిజంగానే అంత పెద్ద లాయర్లని పెట్టే పరిస్థితి అతనికి ఉంటుందా? బోండా ఉమా గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా అనుమానం ఎందుకు? తెలుగుదేశం పార్టీకి నేను ఆపాదించను కానీ బోండా ఉమా గారు నెత్తినేసుకుంటున్నాడు. ఆయన ఇచ్చిన 2-3 వరుస స్టేట్మెంట్లు చూసినప్పుడు నా అనుచరుడని ఒప్పుకున్నాడు. ఆయన దుర్గారావు సంథింగ్ ఎవరినో నా అనుచరుడని ఒప్పుకున్నాడు. నన్ను బలవంతంగా ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పారు. నేను బోండా ఉమామహేశ్వరరావు గారు 3 రకాల స్టేట్మెంట్లు, ఫస్ట్ ఏమో వాళ్ళే చేయించుకున్నారు ఎల్లంపల్లి శ్రీనివాసు గుండాలు పెట్టుకుని అని చెప్పాడు. రెండో మాట ఏమన్నారు, చేశారని ఒప్పుకుంటూ వాళ్ళు చెప్తున్నారు, ఎందుకంటే అన్నా క్యాంటీన్ తీసేసి 200 రూపాయలు కూలీ ఇస్తానంటే కొట్టేశాడు, ఇవ్వలేదని. అంటే 200 రూపాయలు కూలీ ఇవ్వకపోతే ముఖ్యమంత్రిని కొట్టేస్తారా? అంత అసహజంగా ప్రజలు ఉంటారా? ఈయనే మాట్లాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, నన్ను ఇరికించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, మళ్ళీ ఆయన ఇరికిచ్చేదానికి ప్రయత్నం చేస్తాడని భయపడే వాళ్ళు ఏం చేయాలి? కొమ్మినేని గారు, ఈ విచారణ బాగలేదు, వేరే విచారణ కోరాలి. కోరకుండా ఏమంటున్నాడు, 4వ తేదీ రిజల్ట్స్ వస్తుంది, మేము అధికారంలోకి వస్తాము, మా పైన ఎవరు కేవలం అందరి సంగతి చూసేస్తానంటున్నాడు. అంటే ఎలక్షన్ కమిషన్ సంగతి చూసేస్తాడా? ఇప్పుడు విచారణ జరుగుతుంది ఎలక్షన్ కమిషన్, ముఖేష్ కుమార్ గారి నాయకత్వంలో జరుగుతుంది మొత్తం వ్యవహారం. కాబట్టి ఆ బ్లాక్ మెయిల్ చేయడం, అబద్ధాలు చెప్పడం, ఇప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడడం వల్లనే వీళ్ళ మీద లేని అనుమానాలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా విచారణ బాగా జరుగుతుంది. నమ్మకం లేకపోతే తెలుగుదేశం పార్టీ హైర్ విచారణ కోరండి, వేరే విచారణ కోరండి, లేదా నాటకం అనుకుని నాటకం గురించి మాట్లాడండి. ఇన్ని డబుల్ స్టాండర్డ్ తీసుకుంటే మీరు నాటకం ఆడి ఎదుటి వ్యక్తి నాటకం అంటే ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారన్న విషయాన్ని వాళ్ళు గుర్తించాలి.